నమస్తే. సంచలనం సృష్టించిన కేతనపల్లి ఇన్సిడెంట్లో తప్పెవరిది? ఇప్పటి వరకు ప్రజలందరికీ ఈ నాయకులు రెండు విధాలు మూడు విధాలు ఎవరికి నచ్చినట్టుగా వారు చెప్పారేమో, కానీ ఈరోజు బీఆర్ఎస్ విడుదల చేసిన ఒక 2 వీడియోలు సంచలనం కలిగిస్తున్నాయి. నిన్నటికి నిన్న జిల్లా పోలీస్ అధికారి 500 మంది పలానా పార్టీ వారు ఉన్నారు, 500 మంది వీళ్ళున్నారు, లాఠీచార్జ్ జరిగింది, ఇలా రెచ్చగొట్టారు అని చెప్పిన వీడియోకి ఈ వీడియోకి చాలా తేడా ఉంది. ఒక్కసారి ఆ వీడియో చూడండి. ఇది అసలు అక్కడ జరిగింది. బీఆర్ఎస్కు సంబంధించి కార్యకర్తలు ఎవరు లేకుండా సందర్భంలో మినిస్టర్ అండ్ ఎంపీ వెహికల్స్ వరుసగా రావడం, వాళ్ళకు ముందుగా ఆ వెహికల్స్కి ముందు వందలాది మంది రెచ్చగొట్టుకుంటూ రావడం, అక్కడ నినాదాలు చేయడం, వీళ్ళు వస్తున్నారంటూ బాల్కసుమన్తో పాటు ఇంకొకరు సార్ వాళ్ళు వస్తున్నారు రెచ్చగొడుతున్నారు అని అనడం ఒకసారి ఆ వీడియో వినండి క్లియర్గా. ఇప్పుడు అసలు లాఠీ చార్జీ కావడానికి జరిగిన సందర్భాలు అసలు ఎక్కడివి, ఎలా వచ్చినాయి, అసలు ఏం జరిగింది అంటే జిల్లా పోలీసు అధికారిని స్థానిక పోలీసులు తప్పుదారి పట్టించారా, లేకపోతే అసలు నిజాలు చెప్పడంలో ఏమన్నా ఇదైందా, స్వామి భక్తి ఎక్కువై గనక ఏమన్నా పోలీసులు తప్పుదారి ప్రవర్తించారా, అంటే తప్పు మీద తప్పు చేస్తే ఇంకా కూడా ఏదో చేయాలనుకుంటున్నారు, అసలు ఏం జరుగుతున్నది? ఇది క్లియర్గా ఇప్పుడు కనిపిస్తున్న దాంట్లో బయటి నుంచి కార్యకర్తలు చాలామంది వచ్చారు. దయచేసి కేతనపల్లి నాయకులు కార్యకర్తలు వివిధ పార్టీల అభిమానులు గుర్తుపెట్టుకోవాలి, మన లోకల్ వాళ్ళ మీద బయటి వాళ్ళు వచ్చి చేయడం వల్ల ఈరోజు ఒక కానిస్టేబుల్ దెబ్బ తాకింది, ఓ కాంగ్రెస్ కార్యకర్త దెబ్బలు తిన్నాడు, ఒక బీఆర్ఎస్ కార్యకర్తలు దెబ్బతిన్నారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చిన వారు వీళ్ళంతా? మనకు మనం ఓట్లేసుకొని మనం గెలిపించుకొని మనం పాలకవర్గం ఏర్పాటు చేసుకుంటే బయట వాళ్ళు వచ్చి ఇంత ఇది చేస్తూ ఉంటే ఇక్కడ ప్రశ్నించాల్సింది పోలీసులనే. ఏమని అంటే 163 BNS ఉన్నది అని చెప్పేసి ప్రెస్ వాళ్ళని సైతం రోజు ఊర్లో తిరిగి మొహం తెలుసు గుర్తుపట్టే ఇది ఉండంగా కూడా కొత్త వాళ్ళను దొంగలను చూసినట్టు చూసి ప్రెస్ వాళ్ళని ఐడెంటిటీ కార్డు పాసు ఇంకేమన్నా ఉందా అని చెప్పేసి అడిగి వేధించి ఇంతమంది ఎలా వచ్చేలా చేశారు.